ఓహో దేవా, ఇది ఒక ఆశ్రమమేనా? ప్రేతభూమిపై కనబడుతున్నది, ఇది ఏమిటో నాకు తెలుపుము. ఇది రామ, ఇది పతిశాపమున ఆలి శిలాయి నిల్చను. శ్రీరామచంద్ర కృపాజేయుమా స్వామి, శ్రీరామచంద్ర కృపాజేయుమా స్వామి, శ్రీరామచంద్ర కృపాజేయుమా స్వామి, శ్రీరామచంద్ర కృపాజేయుమా స్వామి. నీ మీద ప్రేమగని నేమించి వచ్చిన దాన్ని, నీ మీద ప్రేమగని నేనెప్పుడు వచ్చిన దాన్ని, నీ మీద ప్రేమగని నేమించి వచ్చిన దాన్ని, శాపముదిరే ఈ రూపము నా జైర స్వామి, శాపముదిరే ఈ రూపము నా జైల స్వామి శాపముదిరే, ఈ రూపము నా జైర స్వామి, శాపముదిరే ఈ రూపము నా జైల స్వామి శాపముదిరే. నీ పాదధూళి సోకగనే శ్రీరామ, నీ పాదధూళి సోకగనే శ్రీరామ, నీ పాదధూళి సోకగనే శ్రీరామ, నీ పాదధూళి సోకగనే శ్రీరామ. పతి కడకు బోధు హితముతో వాదు, కడకు బోధు హితముతో వాదు, పతి కడకు బోధు హితముతో వాదు, పది కడకు బోధు హితముతో వాదు. సతతము కల్పగురి స్వామి నన్ను బ్రోవాగా, రాము కల్పగూరి స్వామి నన్ను బ్రోవామా, సతతము కల్పగురి స్వామి నన్ను బ్రోవాగా, రాము కల్పగూరి స్వామి నన్ను బ్రోవుమయ్యా. శ్రీరామచంద్ర కృపాజేయుమా స్వామి, శ్రీరామచంద్ర కృపాజుడు మా స్వామి. దేవా శ్రీరామభద్ర, వందల కొరి వక్షం నుండి శిలనైపడి ఉన్న నీ పాద స్పరిశచే నాకు శాపం విముక్తి చేస్తేవి. కృతార్థుడైతిని. భగవద్గిరియ కృపా కటాములకు నీకు ఇదే 10,000 వందనములు. రాయినై పడిన నా శరీరం తాకగానే నీ పాదము కసికందనే కదా దేవా, నచ్చకి రమ్ము. ఓ మునిచంద్రమా, నా కాలు తాకంగానే ఈ ఒక చక్కని స్త్రీ అయి నిలిచాను. దీనికి మూలం ఏమిటో నాకు తెలుసు. శిలయు శాపము వదిలే శీఘ్రముగా శ్రీరామ, శిలయు శాపము వదిలే శీఘ్రముగా శ్రీరామ శిలయు శాపము వదిలే, శీఘ్రముగా శ్రీరామ, శిలయు శాపము వదిలే శీఘ్రముగా శ్రీరామ శిలయు శాపము వదిలే. ఇలను హాల్యాయి నిలిచే ఇంత లోపల రామ, ఇలయు ఆలై నిలిచే ఇంత లోపలను రామ, ఇలను హాల్యాయి నిలిచే ఇంత లోపల రామ, ఆలై నిలిచే ఇంత లోపలను రామ. శిలయు శాపము వదిలే శీఘ్రముగా శ్రీరామ, శిలయు శాపము వదిలే శీఘ్రముగా శ్రీరామ శిలయు శాపము వదిలే. రాఘవ, నీ పాదం తాకంగానే హాల్యాయి నిలిచాను. ఏలగలిగెను శాపమెవ్వారిచ్చిరి మౌని, ఏలగలిగెను వారిచ్చిరి మౌని ఏలగలిగెను శాపం, శాపమెవ్వారిచ్చిరి మౌని, ఏలగలిగెను శాపం. వారిచ్చిరి మౌని ఏలగలిగెను శాపం. కాలకర్మమెవరి వశముగాన రాజుగా మౌని, కాలకర్మమెవరి వశముగాన రాజుగా మౌని, కాలకర్మమెవరి వశముగాన రాజుగా మౌని, కాలకర్మమెవరి వశముగాన రాజుగా మౌని. ఏలగలిగెను శాపమెవ్వారిచ్చిరి మౌని, ఏలగలిగెను శాపం. వారిచ్చిరి మౌని ఏలగలిగెను శాపం. ఓహో మునీశ్వర, ఈమెకు ఇట్టి శాపం ఎవరిచ్చిరో నాకు తెలుపుము. భర్త శాపము ఇటుల పడి ఉండే నయ రామ, భర్త శాపము ఇటుల పడియుండ నాయ రామ భర్త శాపము నిడుల, పడి ఉండే నయ రామ, భర్త శాపము ఇటుల పడియుండ నాయ రామ భర్త శాపము నిడుల. ఇలను వాల్యాయి నిలిచే ఇంత లోపల రామ,
రాఘవ భర్త శాపం అలిగేటు నిలిచాను. ఓహో ఆల్యా, ఇప్పుడు నీ భర్త సన్నిధానంకు పోవు. ఇప్పుడు నీ భర్త హిమాలయ పర్వతంలో తపము చేసి ఉన్నాడు. అతని సన్నిధానంకు పొమ్ము. అలాగే శ్రీశైలం.